చెప్పబడిన 7 మాటలు 3 మాటలు ఆదరణ కలిగించేవిగా, 3 మాటలు ఆత్మ సంబంధమైనవిగా ఉంటే ఈ మాట ఒకటి ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఆయన ఆత్మ ఏంటిది? ఒకసారి చదివిని పెట్టండి. ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకుంటున్నాడు. దీని తర్వాత 3 మాటలు ఆత్మ సంబంధమైన మాటలుగా మనం విని ఉన్నాం. ఆత్మ సంబంధమైన మాటలు. 3వ మాట తల్లికి ఆదరణ కలిగించేది. మొదటి మాట ఏముంది? క్షమాపణ. మనం క్షమిస్తే మన పాపాలు మనం చేసినవి మనం క్షమించకపోతే పరలోక ప్రార్థనలో ఉంటుంది, మా పితరులను మేము క్షమించినట్లే మా రుణములు మీరు క్షమించండి. ఎవరు నేర్పారు ఈ ప్రార్థన? పరలోకపు తండ్రే మనకు ఆ విషయాన్ని తెలియపరిచాడు. మనం క్షమించితే మన పాపం మనం ఏ రీతిగా అయితే క్షమించగలుగుతామో ఆ రీతిగానే మన పాపాలు కూడా క్షమించబడతాయని. మళ్ళీ సెకండ్ మాట యోహాను సువార్త ఒక దొంగతో నాతో పరదేశంలో ఆత్మ సంబంధమైన విషయాలు. ఆయనతో పాటు ఆ దొంగకి అంతవరకు అవకాశం లేదు. ఏమాత్రము ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలా పరలోకం ఉందనో లేదనో కూడా దొంగకు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. కానీ ఆ శిలువ మీద దేవుని చూసినప్పుడు ఆ యొక్క ఆలోచన ఆ దొంగ కలగొచ్చేమో బహుశా. చాలామంది మనకు తెలియదు, ప్రార్థనకు వస్తాం, ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలో అందరూ. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో ఆ విషయంలో హృదయం తేలిక పరచబడుతుంది. కొంతమందిలో ఉన్న భారం తొలగిపోతుంది. చాలామంది ఈ అనుభవంలోనే ఉండవచ్చు. దేహంలో ఉన్న భారం తొలగిపోయిన తన శరీరం తేలికపరచబడ్డట్టుగా ఆ దొంగ విషయంలో కూడా ఒక మొండి మనసుతో ఉన్నాడు, ఒక ఆయన గ్రహింపు వివేచన గల మనసుతో ఉన్నాడు. తండ్రిని అడిగారు. ఆ క్షణమున తండ్రిని అడిగినప్పుడు దేవుడి నోట నుండి వచ్చిన మాట ఏంటంటే, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉంది. ఆత్మ సంబంధమైనది ఈ మాట. ఆయన ఆత్మను పరదేశంలో చేర్చడానికి దేవుడు పలికిన ఒక మాట. 4వ మాట 3వ మాట ఏమంది? తల్లి ఒక వ్యక్తికి బాధ్యతగా చూపెట్టడం. తన తల్లిని ఒక వ్యక్తికి బాధ్యతగా. 3వ మాటలో బాధ్యత, 2వ మాటలో ఆత్మ రక్షణ, మొదటి మాటలో క్షమాపణ, రక్షణ, బాధ్యత. 4వ మాట చూద్దాం. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే, దేవుడు ఆయనకిచ్చిన ఏ రీతిగా వచ్చాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి కుమారుడు ఆత్మను కలిగి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అవునా? కుమారుడుగా శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు కుమారుడు తండ్రి ఒకే ఆత్మ 2 భాగాలుగా ఇక్కడ మనకు అవపడుతుంది. ఒకే ఆత్మ 2 భాగాలుగా, ఒకే ఆత్మ కుమారుడుగా తండ్రి నుండి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడుగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మనందరి కోసం తన నుండి విమోచన కలగాలని, తన నుండి రక్షణ కలగాలని, తన నుండి విమోచన, రక్షణ, విడుదల కలగాలని. 4వ మాట 5వ మాట సమాప్తమైనదని
చదవమ్మా కొంచెం. దప్పిగొనుచున్నాను. దప్పిగా గొనుచున్నాను. ఆయనైతే ఆ శిలువ మీద ఏలాడబడ్డప్పుడు తన శిలువ మోసిన దాన్ని బట్టి ఆ శిలువ మీద ఆయన మేకులు అప్పటికే చాలా సమయాన్ని బట్టి యేసుప్రభు అయితే శిలువ మీద దప్పిగొని ఉన్నాడు. మనం ఏ రీతి దప్పిగొని ఉండాలి? నిరీక్షణ లేని వారి ఎడల నిరీక్షణ కలిగి, ఆత్మల భారం కలిగి, ఎవరైతే గాలికి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారో, స్థిరమైన, ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండాలని ఎక్కడైతే చెప్తారో, ఎక్కడైనా స్థిరమైన మనసు కలిగి ఉండాలని ఎక్కడైతే చెప్తారో అక్కడే ఎక్కువ ఈ జరగవు, ఈ పరిస్థితులు కలగవు. చాలా చోట్ల యేసుప్రభు చాలా కార్యాలు చేస్తుంటాడు, కానీ ఆయన్ని నమ్మిన వారు కొంతమంది, అవి అనుభవించిన వారు నమ్మిన వారి వరకే అనుభవించారు. అవి చాలామంది చూస్తానికి వచ్చారు, కానీ అవి అనుభవించలేకపోయారు. ఆ కార్యాలని వాళ్ళు వారి జీవితంలో పొందుకోలేకపోయారు. ఎందుకంటే వారు విశ్వసించలే. విశ్వసించిన వారికి విశ్వాసం కొలది అవి జరుగుతూ వచ్చినాయి. చాలామంది విశ్వసించలేకపోయారు, కానీ విశ్వాసం ఉన్న వారి కార్యం జరిగిన దేవుడే వచ్చి వారిని తాకారు. ఏ రీతిగా? 5 మండపాలు కోనేటి దగ్గర ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడు, కానీ ఆయనకి ఆ సమయం దొరకట్లేదు. ఆ సమయం అందు దేవుడే దిగి వచ్చి తను లేవమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇవి ఆత్మ సంబంధ శరీరధారిగా ఆ భూమి మీద దేవుడు శిలువ పైన ఏలాడినప్పుడు, ఆ దప్పిక కొన్నప్పుడు, ఆయనకి దాహం అని అడిగినప్పుడు ఆయనకి చేదు, ఎట్లా ఒక ఏదన్నా జంతువులు గట్ట కోస్తే చేదు ఉంటుంది చూసారా, అది వికారంగాను ఎగుటుగాను చేదుగాను అలాంటి దాన్ని దాహంతో బాగా దాహంతో నోరంతా పిడసలగట్టి పోయే పరిస్థితిలో దేవుడికి దాహం అని అరిచినప్పుడు ఆడున్న ఎవరైతే దేవుని సిలువ వేశారో వారు ఆయనకి ఒక గుడ్డతోనో స్పాంజితోనో తన నోటికి అద్ది ఇట్లా మామూలుగా ఇట్లా అద్దినట్లు అడ్డి మామూలుగా అట్లా దాహంగా ఉన్నట్టు వాళ్ళు ఎచ్చిడి ఆడుతూ ఉంటారు. దేవుడు దాహం అని అడిగినప్పుడు. 6వ విషయం, అప్పటికి దేవుడు ఈ లోకంలో చేయవలసిన అవన్నీ ముగించుకొని లాస్ట్కి 7వ మాట ఏంటండి? సమాప్తమైనది. ఆయన ఈ తండ్రి అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించిన ఆ యొక్క పని సంపూర్తిగా పూర్తిగా అయిపోజేసి అప్పుడు 7వ విషయానికి వచ్చినట్టయితే దేవుడి ఆత్మ అప్పగించుకున్నాడు తండ్రి అయిన దేవుడు. దానితోని ఆయన కొట్టబడిన దెబ్బల్లో మనకు స్వస్థత ఉంది, ఆయన కార్చిన రక్తములో మనకు పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఎవరైతే హృదయపూర్వకంగా ఈ వీటిలో ఒక ప్రేమికుడు ఒక ప్రేమించిన వ్యక్తి కోసం ఏ రీతిగా అయితే పరితపిస్తాడో దేవుని కోసం ఆ రీతిగా ఎవరైతే ఎతుకుతారో వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమైతే, వారికి మాత్రమే ఆ గ్రహింపు కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆత్మ అప్పగించినట్టుగా తన తండ్రి అయిన దేవుడికి మన ఆత్మను కూడా మన శరీరధారే మన కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడిని విశ్వసించి మన ఆత్మను కూడా ఆయనకు అప్పగిస్తే మనం కూడా పరిపూర్ణులుగా దేవుడు మనల్ని సృష్టించిన దానికి ఒక నిదర్శనంగా దేవుడు మనం సంతోషించే రీతిగా మన ఆత్మను కూడా ఆయనకి అప్పగిస్తే దేవుడు చాలా సంతోషపడతాడు. మనం కూడా నరకంలోనికి పోకుండా మన ఆత్మను మనం రక్షించుకున్న వారం అవుతాం. నరకంలో పోకుండా మన ఆత్మను మనం రక్షించుకొని పరలోకంలో నిత్య ఆనందంతో మనం జీవించిన వారంగా ఉంటాం. హల్లెలూయా. ఈ మాటలు ఇంతటితో సమాప్తం.